శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 19వ సర్గము. శ్రీరాముని వనగమనమునకై కైక ఆయనను తొందరపెట్టుట. దశరథునకు తల్లి కైకేయికిని ప్రణమిల్లి శ్రీరాముడు కౌసల్యామాత మందిరమునకు చేరుట. కైక పలికిన మాటలు మిక్కిలి అప్రియములు, లోకదృష్టిలో మృత్యువుతో సమానములు. అనగా సామాన్య మానవుడు వాటిని విన్నచో వాని గుండె బ్రద్దలవుతుంది. కానీ కామక్రోధాది అరిషడ్వర్గములను జయించిన శ్రీరాముడు ఆ మాటలను వినియు ఏమాత్రము వ్యధ చెందక ఆమెతోటి ఇలా అన్నాడు: అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తాను. రాజాజ్ఞను శిరసావహించుచు ఈ అయోధ్య నగరమును విడిచి జటావల్కలధారినై వనవాసానికి వెళతాను. కానీ ఎదురులేనివాడును శత్రు సంహార సమర్థుడును అయిన మహారాజు నా స్వభావమును ఎరిగియు ఎప్పటివలే నన్ను ప్రియవచనములతో ఎందుకు పలకరించుటలేదో తెలుసుకొనగోరుచున్నాను. అమ్మా, నీ సమక్షముననే చెప్తున్నాను. జటాధారినై నారచీరలను ధరించి వనములకు వెళతాను. ఇంక నీవు కోపమును వీడుము, ప్రసన్నురాలు కమ్ము. కృతజ్ఞత గల మహారాజు నాకు హితుడు, గురుడు, తండ్రి. అట్టివాడు ఆజ్ఞాపించుచుండగా విశ్వాసపాత్రుడనై నేను ఆయనకు ప్రియమైన కార్యమును ఎందుకు చేయను? మహారాజు భరతుని పట్టాభిషేకమును గూర్చి స్వయముగా నాకు తెలుపలేదు. ఆ విషయమే నా మనసును క్షోభపరిచి హృదయమును దహించి వేయుచున్నది. సోదరుడైన భరతుని కోసం నేను రాజ్యాన్నే కాదు, అత్యంత ప్రీతికరములైన ప్రాణములను, సంపదలను, కడకు సీతను సైతము ఎవరునూ అడగకుండగానే స్వయముగా సంతోషంతో తప్పక ఇచ్చివేయుదును. ఇంకా మహారాజైన నా తండ్రి నీకు ప్రియమును గూర్చుటకై ప్రతిజ్ఞ చేసి అందులకై తానే నన్ను అడిగినచో ఆయన మాటను నేనెట్లు పాటింపకుందును? కనుక ఈయనను తండ్రి గారిని నీవు ఓదార్పుము. అయ్యో, ఇది ఏమి? మహారాజు నేలవైపు చూస్తూ తిన్నగా కన్నీరు కారుస్తున్నారు. రాజశాసనమును అనుసరించి భరతుని అతని మేనమామ ఇంటి నుండి కొనివచ్చుటకై మిక్కిలి వడిగల గుర్రములపై దూతలు నేడే వెళుదురుగాక. ఎట్టి సంకోచము లేకుండా తండ్రి ఆజ్ఞను శిరసావహించి నేను ఇప్పుడే ఇక్కడి నుండే ఇట్లే 14 సంవత్సరములు వనవాసము చేయుటకై దండకారణ్యమునకు వెళ్ళెదను. శ్రీరాముని మాటలకు సంతోషించి కైకేయి ఆయన వనవాస ప్రయాణమునకు తహతహపడుచున్నదై అతనిని తొందర పెడుతూ ఇలా అంది: ఓ రామ, అట్లే కానిమ్ము. మేనమామ ఇంటి నుండి భరతుని కొనివచ్చుటకై వడిగల గుర్రములపై దూతలు వెళతారు. వనవాసమునకు స్వయముగా సుముఖుడవై ఉన్న నీవు జాగు చేయుట తగదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడి నుండి ఇప్పుడే నీవు వనములకు బయలుదేరడం మంచిది. ఓ నరశ్రేష్ఠ, రాజు స్వయముగా నీతో మాట్లాడుటకు సిగ్గుపడుతున్నాడు. ఈ విషయము ఆయన నీతో మాట్లాడకుండుట అంత ముఖ్యమైనది కాదు. ఈ విచారమును నీ మనస్సు నుండి తీసివేయుము. ఓ రామ, శీఘ్రముగా బయలుదేరుము. ఈ నగరము నుండి నీవు వనములకు వెళ్ళనంత వరకును నీ తండ్రి స్నానము చేయడు, అన్నపానములను ముట్టడు. అంతటా ఛీ, ఎంత కష్టము వచ్చి పడింది అని నిట్టూర్చి రాజు మూర్ఛితుడై తన బంగారు పర్యంకముపై పడిపోయెను. అప్పుడు శ్రీరాముడు మహారాజును లేవదీసి కూర్చుండబెట్టాడు. కొరడాతో గుర్రమును అదిలించినట్లు కైకేయి తనను ప్రేరేపింపగా అతడు వనగమనమునకు త్వరపడసాగెను. దుష్టురాలైన కైకేయి పలికిన దారుణమైన అప్రియమైన వచనములను వినియు రాముడు ఏమాత్రము వ్యధ చెందక ఆమెతోటి ఇలా అంటున్నాడు: అమ్మా, నాకు రాజ్యాకాంక్ష లేదు. నేను ఇచ్చటనే ఉండిపోవాలనని ఆశించుటయూ లేదు. కేవలము ధర్మమునే ఆశ్రయించి ఉన్న నన్ను ఋషితుల్యునిగా ఎరుగుము. పూజ్యుడైన మా తండ్రికి ఏ కొంచెముగానైనను ప్రియమును చేయగలిగి ఉన్నచో ప్రాణములను వడ్డీ అయినను అన్ని విధములుగా దానిని చేసియే తీరెదను. తండ్రికి శుశ్రూష చేయుట, ఆయన ఆజ్ఞలను పాటించుట అను వాటికంటే మించిన ధర్మాచరణము మానవులకు మరి ఒకటి లేనే లేదు. పూజ్యుడైన నా తండ్రి స్వయముగా నన్ను ఆదేశింపకున్నను. మీరు చెప్పారు కదా, అది చాలును. నేను 14 సంవత్సరములు నిర్జనవన ప్రదేశమున తప్పక నివసించేదను.
ఓ కైకేయి మాత, నన్ను శాసించుటకు నీకు పూర్తిగా అధికారం ఉన్నది. నీ ఆజ్ఞ ఎట్టిదైనను దానిని నేను శిరసా వహిస్తాను. నీవు స్వయముగా నాకు చెప్పక రాజుతో చెప్పావు. ఆయనకు కష్టం కలిగించావు. దీనిని బట్టి నీవు నా గుణములను నిజముగా గ్రహించినట్లు లేదు. అమ్మా, కౌసల్యామాత దగ్గర సెలవు తీసుకుని సీతను అనునయించి వస్తాను. నాకు ఇంత మాత్రము గడువు నిమ్ము. తరువాత నేడే దట్టమైన దండకారణ్యానికి వెళతాను. ఈ రాజ్యమును భరతుడు పాలింపగలడు. మరియు అతడు తండ్రి గారికి సేవలు చేయనట్లును చూడుము. ఇది సనాతన ధర్మము. అప్పుడు తండ్రి అయిన దశరథుడు శ్రీరాముని మాటలను విని మిక్కిలి దుఃఖమున మునిగిపోయాడు. శోకభారముచే కన్నీరు కారుస్తూ ఏమీయూ మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడ్చాడు. మహా తేజస్వి అయిన శ్రీరాముడు స్పృహను కోల్పోయి ఉన్న తండ్రి చరణములకు నమస్కరించాడు. తరువాత ధర్మమునకు ఒడిగట్టిన కైకేయి పాదములకును ప్రణమిల్లాడు. అట్లు తండ్రికిని కైకకును ప్రదక్షిణం చేసిన తరువాత అంతఃపురం నుండి అతడు బయటికి వచ్చి తన మిత్రులను చూశాడు. జరిగిన పరిణామములకు శోకముతో కన్నుల నీరు నిండిన వాడై సుమిత్రాదేవి కుమారుడగు లక్ష్మణుడు మిక్కిలి క్రుద్ధుడై అన్నయ్యగు రాముని వెన్నంటి నడిచాడు. శ్రీరాముడు పిమ్మట ఈ సంభారములతోడనే నా ప్రియ సోదరుడైన భరతునకు పట్టాభిషేకము జరుగుగాక అని భావించుచు పట్టాభిషేకమునకై సిద్ధపరచబడిన మంగళద్రవ్యములకు ప్రదక్షిణం చేశాడు. మరలా వాటి వైపే చూడక తిన్నగా అక్కడి నుండి కదిలాడు. పట్టాభిషేకం ఆగిపోవుట వలన శ్రీరాముని ముఖశోభ కించిత్తైనను తగ్గలేదు. శ్రీరాముడు తన సహజ సౌందర్య శోభలచే లోకములకే ఆనందదాయకుడు కనుక చంద్రుని సహజ కాంతిని రాత్రి తగ్గింపలేనట్లు పట్టాభిషేకము జరగకపోవుట వలన ఆయన ముఖకాంతి ఏమాత్రమూ తరగలేదు. రాజ్యాధికారాన్ని త్యజించుచు వనగమనమునకు సుముఖుడైయున్న శ్రీరామునకు జీవన్ముక్తుడైన యోగికి వలె ఎట్టి మనోవికారము కలగలేదు. స్థితప్రజ్ఞుడైన శ్రీరాముడు శుభప్రదమైన శ్వేతఛత్రమును చక్కగా అలంకరింపబడిన వింజామరులను వలదని వారించాడు. మిత్రులను, రథమును, పౌరులను, తదితర జానపదులను పంపివేశాడు. తన వనగమనము వలన దుఃఖార్తులైన ఆత్మీయులను చూసి తనలో పెళ్ళుబికిన దుఃఖమును తనలోనే దిగమిరింగుకున్నాడు. ఇంద్రియములను నిగ్రహించుకున్నాడు. తన తల్లికి అప్రియమైనను ఈ వార్తను ఆమెకు తెలుపదలిచిన వాడే అతడు కౌసల్యాదేవి అంతఃపురమున ప్రవేశించాడు. పట్టాభిషేకమును చూచుటకై చక్కగా ముస్తాబై వచ్చిన ఆత్మీయులు ఉత్తమ గుణములు కలిగిన వాడును సత్యవాదియు అయిన శ్రీరాముని ముఖమున ఎట్టి మార్పును గమనింపలేదు. శరత్కాలమునందు పున్నమి నాడు 16 కళలతో ప్రకాశించుచున్న చంద్రుని ఆయన సహజకాంతి విడువనట్లు మహాబాహువైన శ్రీరాముని నుండి ఆయన విషయమున సహజమైన సంతోషము ఏమాత్రము తొలగలేదు. ఆ మహాత్ముని విషయమున అట్లు జరుగుట సముచితమే. ధీరుడు మహాయశస్వియు అయిన శ్రీరాముడు తన సరసనగల జనులందరినీ మృదు మధుర వచనములతో సంతోషపరచుచు తిన్నగా తల్లి వద్దకు చేరాడు. సోదరుడైన శ్రీరాముని వలె సుఖదుఖములను సమానముగా భావించువాడును మహాపరాక్రమశాలియు అయిన లక్ష్మణుడు తనలోని దుఃఖమును నిగ్రహించుకుంటూ అన్నను అనుసరించాడు. శ్రీరాముడు అడుగుపెట్టిన సమయమున మాతృమందిరమంతయు కూడా మిక్కిలి సంతోషముతో నిండి ఉంది. హఠాత్తుగా వచ్చి పడిన ఈ ఆపదను గూర్చి విన్నచో అక్కడి సుహృజ్జనుల ఆత్మీయుల ప్రాణములకు ముప్పు వాటిల్లునని అతడు శంకించాడు. అందువలన అతడు తన ముఖమున ఎట్టి వికారమునకు తావీయలేదు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 19వ సర్గము సంపూర్ణం. శుభం.